Hey guys, good morning. So welcome to day 11 of data analysis with Python. Previous class lo different plotting options explore chesam. So we have learned pie charts, and we also learned what is the Seaborn. Seaborn లైబ్రరీ ఇంట్రడ్యూస్ చేసి వాటిల్లో కూడా కొన్ని ఫీచర్స్ నేర్చుకున్నారు. పాండాస్ యూజ్ చేసి ఇన్బిల్ట్ గా పాండాస్ తో మాత్రమే ఎలా ప్లాట్ చేయాలో కూడా నేర్చుకున్నారు. సో పాండాస్ ఓన్లీ ఒక టూ ఫీల్డ్స్ ని అక్సెప్ట్ చేస్తుంది, కానీ ఎక్స్ యాక్సిస్ అన్నది మాత్రం ఇండెక్స్ నెంబర్స్ తీసుకుంటుంది. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ రోజు సీబాన్ లో ఉన్న రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ చూసి దాని తర్వాత ఇఫ్ టైం పర్మిట్స్ మీకు స్టాటిస్టిక్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాను. సో స్టాటిస్టికల్ మోడల్స్ కొన్ని ఉన్నాయి, స్టాట్ మోడల్స్ అంటాం. సో అనాలిసిస్ లో ఫస్ట్ మీరు ఆ టెస్టింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో దానికి ఈరోజు నేను దానిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఈరోజు టుడే అనాలిసిస్ లోకి. ఓకే, సో ఎస్, సో లెట్స్ గెట్ started without any delay. So let me share my screen. Sharing my screen now. Okay. So yes. సో సీబాన్ గురించి చూస్తున్నాం గైస్. నేను ఒకసారి నా జుపైటర్ లాంచ్ చేస్తాను. ఓకే, సో న్యూ పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. Since this is day 11, I'll mark it as uh, day 11. ఓకే, సో సీబాన్ ఫీచర్స్ మనం నేర్చుకోవటం కంటిన్యూ చేద్దాం. సో అందుకని ఇంపోర్ట్ Seaborn as SNS. ఓకే, సో Seaborn హోల్ లైబ్రరీ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇంపోర్టింగ్ సబ్ లైబ్రరీ. సబ్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలంటే దానికి ప్రొసీజర్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, హోప్ యూ పీపుల్ రిమెంబర్ దాట్. ఓకే, సో టెస్ట్ రాసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, ఒకటికి 2 సార్లు మేము రన్ చేసి అవుట్పుట్ రావట్లేదంటే మీరు ఏదో ఇంపోర్టింగ్ లో కానీ సింటాక్టికల్ ఎర్రర్స్ ఏదో ఒకటి చేశారు. ఓకే, ఫైన్. సో పాండాస్ సీబాన్ లో ఇప్పుడు సీబాన్ లో వన్ ఆఫ్ ది ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు మన డేటా ఎక్కడి నుంచి బేసిక్ గా లోడ్ చేసుకుంటున్నాం. మనకి ఒక ఫైల్, నాకేమో డేటా సెట్స్ అని ఒక ఫోల్డర్ లో నా సిఎస్వి ఫైల్స్, నా ఎక్సెల్ ఫైల్స్ అవన్నీ పెట్టాను నేను. ఓకే, సో అదేం చేస్తున్నానంటే నేను లోకల్లో రన్ చేస్తున్నాను కాబట్టి, ఓకే ఆన్లైన్ లో రన్ చేయట్లేదు. ఇది లోకల్ జుపైటర్. జుపైటర్ అంటే నా డివైస్ కి, నా ల్యాప్టాప్ కి కనెక్ట్ అయి ఉన్న జుపైటర్ సర్వర్. ఓకే, సో దాంట్లో రన్ చేస్తున్నాను కాబట్టి నేను నా లోకల్ ఫోల్డర్ లో ఉన్న ఏదో ఒక ఫైల్ తీసి ఇక్కడ లోడ్ చేసి దాని మీద ప్లాటింగ్, అనాలిసిస్, మీన్, వేరియన్స్ ఇలాంటివి కనిపెట్టి మనం దాంతో ప్లే చేస్తున్నాం. ఓకే, దట్ ఇస్ ఫైన్. ఓకే, కానీ సీబోన్ లైబ్రరీలో ఇన్బిల్ట్ గానే కొన్ని డేటా సెట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ డేటా సెట్స్ ఏంటంటే we have just a minute. See data sets in Seaborn: fMRI, tips, Dow Jones, health exp dots. సో ఇవన్నీ కూడా మనకి లోపల ఉండే డిఫాల్ట్ డేటా సెట్స్, అండ్ అవి లోడ్ చేయడానికి ఏం చేస్తున్నారు చూడండి. లోడ్ అండర్ స్కోర్ డేటా సెట్, మీకు కావాల్సిన డేటా సెట్ ని మెన్షన్ చేయాలన్నమాట ఇలాగే. ఓకే, సో ఫస్ట్ మనం టిప్స్ లోడ్ చేసి చూద్దాం. సో డేటా సెట్ అంటే ఈ డేటా సెట్స్ ఆల్రెడీ ఆ లైబ్రరీలో అప్లోడ్ చేసి ఉంచారనమాట. సీబాన్ అన్నది ఒక ప్యాకేజ్ లాంటిది కదా, ఆ ప్యాకేజ్ లో ఈ డేటా సెట్స్ అన్ని ఉన్నాయి డిఫాల్ట్ గా. ఓకే, సో వాటిని లోడ్ చేసి వాటితో ప్లే చేద్దాం ఈరోజు. ఓకే, సో నేను టిప్స్ అని పెడుతున్నాను ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఎస్ఎన్ఎస్ డాట్ లోడ్ అండర్ స్కోర్ డేటా సెట్ అంటే ఈ యొక్క ఫంక్షన్ ఏమో ఎందుకు యూజ్ అవుతుందంటే టు లోడ్, నేను పక్కన కామెంట్స్ పెడతాను, టు లోడ్ ఇన్బిల్ట్. ఓకే, సో ఇన్బిల్ట్ డేటా సెట్స్ అంటే లోపల ఉంటాయి అనమాట, సీబాన్ లోపల ఉంటాయి. టు లోడ్ ఇన్బిల్ట్ డేటా
సెట్స్ ఆఫ్ సిబాన్ లోపల ఉండే ఇన్బిల్డ్ డేటా సెట్స్ ని లోడ్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డేటా సెట్ నేమ్ ఏం చెప్పాను, దాని పేరు కూడా టిప్స్ కదా. సో ఇప్పుడు ఉన్నాయి చూడండి, ఇట్లా మీరు ఏదైనా లోడ్ చేసి ట్రై చేయొచ్చు. ఓకే, సో ఎఫ్ఎంఆర్ఐ టిప్స్, డో జోన్స్ హెల్త్ ఎక్స్ఈఎక్స్పి డాట్స్ ఇవి ఏమన్నా కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను జస్ట్ టిప్స్ లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు టిప్స్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇదేంటంటే ఆ, ఒక ఆ, ఒక ఒక రెస్టారెంట్ లో ఉన్న బిల్ అన్నమాట. సో టోటల్ బిల్ ఎంత చేశారు, ఎంత టిప్ కట్టారు, సో మేలా ఫీమేలా, స్మోక్ చేశారా లేదా, ఏ రోజు వచ్చారు, సో సండే సాటర్డే థర్స్డే ఇలా ఏ రోజు వచ్చారు, డిన్నర్ టైంకి వచ్చారా లంచ్ టైంకి వచ్చారా, సైజ్ అంటే ఒక టేబుల్లో ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ గా వచ్చారా, నలుగురు కలిసి టీమ్ తో వచ్చారా, ముగ్గురు ఫ్యామిలీతో వచ్చారా, సో ఇలాంటిదేమో సైజ్ ఆఫ్ ద గ్రూప్. ఓకే, సో ఇలా కొంత డేటా కలెక్ట్ చేసి మనకి టిప్స్ అని చెప్పి మన సీబాన్ అనే లైబ్రరీలో మనకి సేవ్ చేసి ఉంచారనమాట. సో దాన్ని లోడ్ చేయడానికి నేను లోడ్ అండర్ స్కోర్ డేటా సెట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని లోడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని లోడ్ చేసాం కాబట్టి ఇక దీంతో ప్లే చేద్దాం. ఓకే, సో plot1 is equal to sns dot rel plot. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ లో ఏమో let us put total bill. ఓకే, ఓకే, సో బిల్లుని బట్టి ఎంత టిప్ ఇచ్చారు అన్నది మనం ప్లాట్ చేసి చూద్దాం. వై యాక్సిస్ లో ఏమో టిప్ ప్లాట్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ఐ డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, టిప్స్ అని సేవ్ చేసాం కదా, మీరు ఎలా సేవ్ చేసుకున్నారో ఆ నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి నార్మల్ గా స్కేటర్ ప్లాట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇదేమో టోటల్ బిల్ అయితే ఆ ఇంత టిప్స్ ఇచ్చారు. సో బిల్ పెరగ్గా టిప్స్ కూడా పెరిగాయి అన్నది మన అనాలిసిస్ అనమాట. 40 ఉన్నప్పుడు టిప్ మాక్సిమం టిప్ ఏమో 8 అలా ఉంది. ఓకే, సో 50 బిల్ చేసినప్పుడు ₹10 టిప్స్ గా ఇచ్చారు, $10 టిప్స్ గా ఇచ్చారు. ఓకే, సో ఇది వన్ వే ఆఫ్ అనలైజింగ్. సో when the bill increases, the tips paid by the people is also increasing. సో లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద రిలేషన్ ప్లాట్. ఇప్పుడు రెల్ ప్లాట్ లో ఉన్న n నెంబర్ ఆఫ్ కూల్ ఫీచర్స్ చూస్తారు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, హ్యూ అంటే డిఫరెంట్ కలర్ ఫర్ డిఫరెంట్ కేటగిరీ, స్టైల్ అంటే డిఫరెంట్ మార్కర్ ఫర్ డిఫరెంట్ కేటగిరీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. సో కాపీ పేస్ట్ చేసి plot2 అని సేవ్ చేసుకుందాం ఈసారి. ఓకే, సో దీంతో నేను ఆపేయకుండా హ్యూ అని చెప్పి ఇంకోటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో హ్యూ అని ఇంట్రొడ్యూస్ చేసి నేను ఇక్కడ చూస్తున్నాను, నాకు స్మోకర్ అని ఒక కాలంలో ఎస్ నో వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో నేను అక్కడ ఏం చేస్తున్నానంటే స్మోకర్ అన్న కాలం నేమ్ ఇస్తున్నాను, ఏం జరుగుతుందో చూడండి. ఓకే, సో ప్లాటింగ్ అంతా సేమే, టోటల్ బిల్ ఎంత టిప్ ఎంత అన్నది ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో ప్లాట్ అవుద్ది. కానీ హ్యూ ఏం చేస్తుంది మ్యామ్ అంటే ఇది జరిగింది అనమాట. సో ఇక్కడ ఉన్నట్టే డాట్స్ ఉన్నాయి మీకు కదా, సేమ్ అవే డాట్స్, కానీ 2 కలర్స్ లో వచ్చాయి. ఎందుకంటే ఈ బిల్ కట్టిన వాళ్ళు టిప్స్ ఇచ్చిన వాళ్ళలో స్మోక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఎస్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఆ డాట్స్ అన్ని బ్లూలో పెట్టింది. ఆ స్మోకర్ లో నో ఉన్న వాళ్ళందరినీ ఆరెంజ్ లో పెట్టింది అనమాట. ఎందుకు అలా పెట్టిందంటే హ్యూలో మనం స్మోకర్ అన్న కాలమ్ ని మెన్షన్ చేశాం కాబట్టి. ఓకే, ఇలా కాదు నేను డిన్నర్ చూడాలి, టైం చూడాలంటే మీరు టైం కూడా చేంజ్ చేసుకోండి. ఓకే, సో టైం టైం చేంజ్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, లంచ్ అంతా బ్లూ, డిన్నర్ అంతా ఆరెంజ్ లో వచ్చింది. ఎందుకంటే అవి రెండు వాల్యూసే ఉన్నట్టున్నాయి దీనిలో, డిన్నర్ అండ్ లంచ్ మధ్యలో కొన్ని వాల్యూస్ మనకు కనపడట్లేదు కదా. సో అవన్నీ అది వాటిలో డిన్నర్ అండ్ లంచ్ మాత్రమే ఉన్నట్టున్నాయి. అందుకని మనకి లంచ్ డిన్నర్ ఇదేమో ఆరెంజ్ అంతా డిన్నర్, బ్లూ అంతా లంచ్. అంటే ఈ హ్యూ అన్నది దాని క్యారెక్టర్ ఏంటంటే
ఓకే, ఒక కాలంలో 2 కేటగిరీస్ ఉంటే వాటిని కలర్ యూజ్ చేసుకుని డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎస్ నో కాకుండా, స్మోకర్ ఎస్ నో కాకుండా ఆ టైంలో కూడా లంచ్ డిన్నర్ చూపించాను. ఓకే, సో ఇలా మీరు చేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ ఇక్కడ ప్లాట్ చేసి ఈసారి స్మోకర్ పెడతాను. మీకు డాట్స్ ఏం మారవు, ఎందుకంటే బిల్ టిప్ మాత్రమే మీరు రన్ చేస్తున్నారు. ఓకే, కాకపోతే స్మోకర్ నాన్ స్మోకర్ ని డిఫరెంట్ కలర్స్ తో చూపించు అని అంటున్నారు. సో డాట్స్ అవే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసారంటే కొన్ని ఇక్కడ ఇక్కడ పైన ఉన్నది ఆరెంజ్ లో ఉంది కదా. సో ఇతనేమో డిన్నర్ కి వచ్చాడు, కానీ ఇక్కడ బ్లూ లో ఉంది, స్మోక్ చేశాడు. ఈ డాట్ మారదు, కానీ ఇక్కడ ఇండెక్స్ ని బట్టి దాని కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ డాట్ తీసుకోండి, 4 కి 6 కి మధ్యలో ఉన్న డాట్ తీసుకోండి. అతనేమో స్మోక్ చేశాడు. ఓకే, సో కాకపోతే టిప్ ఎంత ఇచ్చాడంటే 5 రూపీస్ టిప్ ఇచ్చాడు అనమాట, కానీ డిన్నర్ టైంలో వచ్చాడు అనమాట, ఎందుకంటే ఇక్కడ ఆరెంజ్ లో డిన్నర్ అన్నమాట. ఓకే, ఫైన్. సో ఇది హ్యూ గైస్. అంటే ఏదన్నా ఒక కాలంలో 2 కేటగిరీస్ ఉన్నాయి, 3 కేటగిరీస్ ఉన్నాయి, 4 కేటగిరీస్ ఉన్నాయంటే వాటిల్ని ఏం చేస్తుందంటే కలర్ ని బట్టి డిఫరెన్షియేట్ చేసి ప్లాట్ చేస్తుంది. ఓకే, సో దీనికి మనం యూస్ చేసే అట్రిబ్యూట్ ఏమో హ్యూ. హ్యూలో మీకు దేన్ని బట్టి మీరు డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు అక్కడ క్లాస్ ఇస్ ఈక్వల్ టు, మీకు ప్రీవియస్ క్లాస్ లో డయాబెటీస్ ఫైల్ గుర్తుంది కదా. క్లాస్ ఏమో పాజిటివ్ నెగిటివ్ అయితే పాజిటివ్ ఒక ప్లాట్, నెగిటివ్ ఒక ప్లాట్ అని చెప్పాను కదా. అలా కాకుండా దీంట్లోనే మీరు ఓపెన్ చేసి మొత్తం ప్లాట్ దీంట్లోనే కొట్టేసి మీరు హ్యూలో క్లాస్ అని ఇచ్చారనుకోండి, పాజిటివ్ అంతా ఆరెంజ్ లో వచ్చేస్తుంది, నెగిటివ్ అంతా బ్లూలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ క్లాస్ లో మీకు చూపించాను కదా, అది అదే డేటా లోడ్ చేసి డయాబెటీస్ ది. సో అలాంటిది అనమాట. ఓకే, సో హ్యూ ఒక క్యారెక్టరిస్టిక్స్ అదే. ఓకే, సో లెట్ మీ కాపీ పేస్ట్ దిస్, లెట్ us మేక్ ఇట్ యాజ్ p3. ఓకే, సో మళ్ళీ రెల్ ప్లాటే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈసారి హ్యూ కాకుండా there is one more thing called marker. Okay, so that is style. Okay, style is equal to smoker. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే టైం ని హ్యూ లో పెట్టాను, స్మోకర్ నేమో స్టైల్లో పెట్టాను. సో ఏం జరుగుద్దో చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు 2 ఇండెక్సెస్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు నేను ముందేం చేశాను, ఇక్కడ చూడండి గైస్, ఈ డాట్ ఏమో స్మోకర్. ఓకే, అండ్ అతనేమో డిన్నర్ టైంలో వచ్చాడు అని చెప్పి చెప్తున్నాను, సెపరేట్ సెపరేట్ గా రెఫర్ చేసి చెప్తున్నాను. కానీ ఇక్కడ చూసారంటే, ఓకే, సో బ్లూగా ఉన్న డాట్స్ అన్ని లంచ్ టైంలో స్మోక్ చేసిన వాళ్ళు. ఓకే, ఆరెంజ్ గా ఉన్న డాట్స్ అన్ని డిన్నర్ టైంలో స్మోక్ చేసిన వాళ్ళు. ఎస్ అన్ని మనకి డాట్స్ లో వస్తున్నాయి. ఓకే, ఇంటూ అంతా నాన్ స్మోకర్స్. ఓకే, సో లంచ్ టైంలో స్మోక్ చేయని వాళ్ళేమో ఇంటూ, డిన్నర్ టైంలో స్మోక్ చేయని వాళ్ళేమో ఆరెంజ్ ఇంటూ. ఓకే, సో అర్థమవుతుందా ఇది? ఒకసారి చూడండి, ఇండెక్స్ ఉంది చూడండి. సో నేను దాని కింద రాస్తాను అనమాట. ఓకే, సో లంచ్ అండ్ స్మోక్డ్. ఓకే, సో లంచ్ టైంలో స్మోక్ చేసిన వాళ్ళు, సో లంచ్ అండ్ స్మోక్డ్ అంటే బ్లూ డాట్స్. ఓకే, ఇక్కడ మీరు 4 కేటగిరీస్ చూడొచ్చు. లంచ్ టైంలో స్మోక్ చేసిన వాళ్ళు బ్లూ డాట్స్, లంచ్ టైంలో స్మోక్ చేయని వాళ్ళేమో బ్లూ కలర్ ఇంటూస్. ఓకే, బ్లూ ఎక్సెస్. ఓకే, ఓకే, సో బ్లూ మొత్తం కూడా లంచ్ కి డెడికేటెడ్, లంచ్ టైంలో. దాంట్లో స్మోక్ చేసిన వాళ్ళు డాట్స్ కింద, స్మోక్ చేయని వాళ్ళు ఇంటూ కింద ప్లాట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఆరెంజ్ అంతా డిన్నర్. ఓకే, సో ఆరెంజ్ అంతా డిన్నర్. సో డిన్నర్ లో స్మోక్ చేసిన వాళ్ళు. ఓకే, సో డిన్నర్ లో స్మోకర్, ఎస్, స్మోకర్ లో ఎస్ ఉంది చూసారా. సో ఆరెంజ్ డాట్స్ అన్నమాట. సో ఆరెంజ్ డాట్స్. ఓకేనా, సో అదే డిన్నర్ లో నాన్ స్మోకర్. నాన్ స్మోకర్ కి సింబల్ ఏమి ఎంచుకున్నారు, ఇంటూ కదా. సో అందుకని ఆరెంజ్ ఎక్స్.
సో ఇప్పుడు అర్థమైందా? సో కలర్ కలర్ ఏం చెప్తుందంటే మనకి లంచా డిన్నర్ అని చెప్తుంది. సింబల్స్ ఏం చెప్తుందంటే స్మోకరా కాదా. సో బ్లూలో ఉన్నవన్నీ కూడా లంచే, ఆరెంజ్ లో ఉన్నవన్నీ కూడా డిన్నరే. కాకపోతే డిఫరెంట్ సింబల్స్ ని బట్టి స్మోకరా నాన్ స్మోకరా అని కనుక్కుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంటూ తీసుకోండి. ఇక్కడ ఒక ఇంటూ నా పాయింటర్ కనబడుతుంది కదా, ఈ ఇంటూ తీసుకున్నారు అనుకోండి. ఈ ఇంటూ ఏమో బ్లూలో ఉంది అంటే లంచ్ లో వచ్చిన అతను స్మోక్ చేశాడా లేదా? లేదు, ఎందుకంటే ఇంటూ అంటే నో. ఓకే, సో ఇతనేమో లంచ్ లో వచ్చి స్మోక్ చేయకుండా తినేసి వెళ్ళాడు అనమాట. ఓకే, లేకపోతే ఈ ఆరెంజ్ తీసుకోండి. ఓకే, సో ఆరెంజ్ అంటే ఏంటి? డిన్నర్. ఓకే, ఆరెంజ్ అంటే మనకి ఇక్కడ డిన్నర్ ఉంది, ఆరెంజ్ కలర్ డిన్నర్ ఉంది. ఓకే ఫైన్, కానీ ఇంటూ ఉంది, సో డిన్నర్ టైంలో వచ్చి స్మోక్ చేయలేదు అతను. ఓకే, సో ఇక్కడ ఈ ఇంటూ తీసుకున్నారు అనుకోండి, ఇతనేమో లంచ్ టైంలో వచ్చాడు, ఎందుకంటే బ్లూ అన్ని మనకి లంచ్. ఓకే, కాకపోతే స్మోకరా కాదా? స్మోకర్ కాదు, ఎందుకంటే ఇంటూ. అదే ఈ ఆరెంజ్ డాట్ తీసుకున్నారు అనుకోండి, అతనేమో డిన్నర్కి వచ్చాడు, స్మోక్ కూడా చేశాడు, ఎందుకంటే రౌండ్ లో ఉన్నవన్నీ స్మోకర్స్, స్మోక్ చేసిన వాళ్ళు. అలాగే ఆరెంజ్ లో ఉన్నవన్నీ డిన్నర్. సో రౌండ్ అండ్ ఆరెంజ్ అంటే మనకి డిన్నర్ లో స్మోక్ చేసిన వాళ్ళు. ఓకే, సో ఆరెంజ్ డాట్స్ అంటే మనకి డిన్నర్ లో స్మోక్ చేసేవాళ్ళు. సో ఇలా మీరు ఒకే దాంట్లో కూడా ఎక్స్ అండ్ వై యాక్సిస్ ప్లాట్ చేసినా సరే, వాటిని కేటగరైజ్ చేయడానికి టూ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ వాడచ్చు. ఒకటేమో స్టైల్. స్టైల్ అంటే మార్కర్ మారుతుంది, ఇంటూ అనే మార్కర్, డాట్ అనే మార్కర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే హ్యూ, కలర్ మారుతుంది అనమాట. కలర్ ని బట్టి వేరీ చేసి చూపించడం హ్యూ, స్టైల్ ని బట్టి, ఆ మార్కర్ స్టైల్ ని బట్టి వేరీ చేసి మనకు చూపించడం అన్నది అది స్టైల్ అన్నమాట. ఓకే, సో ఈ రెండు అట్రిబ్యూట్స్ మనకి అనలైజ్ చేసేటప్పుడు, హెవీ డేటాను అనలైజ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. ఇలా కాకుండా మనకి సైజ్ అన్న ఇంకొక అట్రిబ్యూట్ కూడా ఉంది. ఓకే, సో దాన్ని కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఓకే, ఎస్, ప్యాలెట్ అన్న ఒక ఫీచర్ ఉంది, అదేంటో చూపిస్తాను. సో ప్యాలెట్ లో అలౌడ్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, నాట్ అలౌడ్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. సో డార్క్, లైట్, సో ఇలాంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి అనమాట. సో అదేంటో చూద్దాం. సో లెట్ మీ పుట్ దిస్ as P4 నౌ. ఓకే, ఎప్పుడు కూడా స్పెల్లింగ్ నేర్చుకోండి, బికాస్ బ్రైట్ అనే వాల్యూ ఇస్తున్నాను నేను. ఓకే, సో దీన్ని రన్ చేస్తాను ఇప్పుడు. సో మీకు పైన కలర్స్ కొంచెం డల్ గా ఉన్నాయి కదా, కింద బ్రైట్ గా వచ్చింది చూడండి. ఓకే, సో అలా కాకుండా ఇంకోటి ఉంది, కలర్ బ్లైండ్ అని ఉంటుంది. దీన్ని రన్ చేస్తాను, చూస్తే చాలా డల్ గా, ఇంకా బాగా డల్ గా వచ్చాయి చూడండి. సో ఇది కూడా వద్దు. ఇంకా ఏంటంటే ఇంకోటి ఒకటి ఉంటుంది కదా. సో ఇలాంటి కొన్ని నేమ్స్ ఉంటాయి దానికి. ఓకే, ఆ లిస్ట్, ఆ పిక్చర్ నేను మీకు సెండ్ చేస్తాను. గివ్ మీ a minute, it should be here somewhere. ఇక్కడ కాదు. మార్కర్స్. ఓకే ఫైన్, అది నేను సెండ్ చేస్తాను గైస్. అది ఆ ప్యాలెట్ ఏంటో నేను మీకు సెండ్ చేస్తాను. ఆన్లైన్ లో కూడా దొరికేస్తుంది. ఓకే, ప్యాలెట్ ఆప్షన్ ఇన్ సి బాన్ వస్తుంది చూడండి. ఓకే, సో చూసింగ్ కలర్ ప్యాలెట్స్. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది యాక్చువల్లీ వాళ్ళ అఫీషియల్, ఇదిగో చూడండి. ఓకే, సో ఇది, సో పాస్టల్, మ్యూటెడ్, బ్రైట్, కలర్ బ్లైండ్, డార్క్, డీప్ ఇవన్నీ మీరు వాడచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మీకు బ్రైట్, కలర్ బ్లైండ్ చూపించాను కదా, ఆ ప్లేస్ లో మీరు డీప్, డార్క్, మ్యూటెడ్, పాస్టల్, సో అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి కలర్స్ ఇవి అదేంటిది, బ్రైట్నెస్ పెరగ్గా పెరగ్గా పైన ఉంటుంది.
సాచురేషన్ పెరగ్గా ఇటుంటాయి అనమాట. సో సాచురేషన్ లూమినెన్స్ ని బట్టి మనకి ఇలాంటి ఒక 6 కలర్ ప్యాలెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సీబాన్ లో. ఓకే, సో ఈ లింక్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, సో ఇలాంటి ఈ 6 ఆప్షన్స్ కూడా మీరు కలర్ ప్యాలెట్ లో ప్యాలెట్ ఈజ్ ఈక్వల్ టు బ్రైట్, ప్యాలెట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూటెడ్, ప్యాలెట్ ఈజ్ ఈక్వల్ టు డీప్ అని చెప్పి ఈ 6 కలర్స్ కూడా మీరు ప్యాలెట్ వాల్యూస్ లో యూస్ చేయొచ్చు. సో వన్ మోర్ ట్రై చేద్దాం, మ్యూటెడ్ కూడా ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే, సో దీన్ని రన్ చేస్తే ఇవన్నీ మ్యూటెడ్ కలర్స్ అన్నమాట. ఓకే, అంటే సేమ్ కలర్సే, కాకపోతే బ్రైట్నెస్ సాచురేషన్ ని బట్టి, బ్రైట్నెస్ ని సాచురేషన్ ని బట్టి మీరు ఫిల్టర్స్ యాడ్ చేస్తారు కదా, అడ్జస్ట్ చేస్తారు కదా ఫొటోస్ కి, బ్రైట్నెస్ సాచురేషన్. సో అలాంటిది అనమాట. సో దాన్ని బట్టి మనకి కలర్ ఫేడ్ అవుతా డార్క్ అవుతా ఉంటాయి. ఓకే, సో ఐ పర్సనలీ ప్రిఫర్ నార్మల్ థింగ్, లేకపోతే బ్రైట్ యూస్ చేస్తాను నేను. ఓకే, సో మిగతా అవన్నీ డల్ గా ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అదర్స్ యూ కెన్ యూస్. ఓకే, సో దిస్ ఇస్ బ్రైట్, the colors become bright. ఓకే, సో ఈ కలర్ ప్యాలెట్ ఆప్షన్ కూడా మనకి సీబాన్ లో ఉంటుంది. ఓకే, సో ఫైన్. సో ఇది ఏంటంటే సైజ్ చార్ట్. సో సైజెస్ లో చూసారంటే మనకి 6 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి గైస్. సో ఇది వాల్యూస్ అన్నవి లీనియర్ గా, అంటే 1 2 3 4 5 6 అలా లీనియర్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి ఒక ప్యాలెట్ చూస్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో ఇలాంటి ఒక ప్యాలెట్ ఆటోమేటిక్ గా సీబాన్ చూస్ చేసుకుంటుంది, ఎందుకంటే వాల్యూస్ ఏమో 1 2 3 4 5 6 అని చెప్పి అలా కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో ఇంక్రీజ్ అయ్యేటట్టు ఉంటే అది ఎలాంటి కలర్స్ ఎంచుకుంటుందంటే, సో లైట్ టు ఫేడ్ అయ్యే కలర్స్ ఎంచుకుంటుంది. సో P5 is equal to SNS dot rel plot. ఓకే, సో రెల్ ప్లాట్ లో నాకు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ అండర్ స్కోర్ బిల్. ఓకే, సో వై ఇస్ ఈక్వల్ టు చిప్. ఈసారి హ్యూ ఇస్ ఈక్వల్ టు, ఈసారి మనకి కలర్స్ డిఫరెంట్ గా రాకుండా ఒకే కలర్ ఫేడ్ అయి వస్తుంది. ఓకే, ఓ డేటా ఇవ్వలేదా, డేటా ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు గైస్, లేకపోతే ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకోమంటావు అంటది. ఓకే, సో ఇదేమో 1 2 3 4 5 6 వాల్యూస్ ఏమో లీనియర్ గా, అంటే కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవటం వల్ల ఈ ఇంక్రీజ్ అనేది నీట్ గా ఉంది. వన్ టైం ప్రతిదానికి డిఫరెన్స్ చూస్తే +1 ఉంది. సో అలా ఉండటం వల్ల సీబాన్ తెలివిగా ఏం చేస్తుందంటే నేను ఒకే కలర్ తీసుకుని దాన్ని డార్క్ చేస్తా ఉంటాను అంటుంది అనమాట. సో డార్కెస్ట్ కలర్ ఏమో 6. ఓకే, సో లైటెస్ట్ కలర్ ఏమో 1 అన్నమాట. సో ఇలా వేరియేషన్స్ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా అది వేరియేషన్స్ ఎందుకు చూస్ చేసుకుంటుందంటే, నాకు ఇదంతా బేస్డ్ ఆన్ ద డేటా గైస్. సో సైజ్ లో మీకు వాల్యూ చూసారంటే కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట, 1 నుంచి 6 దాకా రేంజ్ ఉంది. ఓకే, సో సేమ్ కాలం లో వాల్యూస్ అన్ని కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అది ఇలాంటి ఒక ప్యాలెట్ చూస్ చేసుకుంటుంది బై డిఫాల్ట్. ఓకేనా, సో అంతే. సో నేను ఇక్కడ ఏం కలర్ తీసుకోవాలి, ఫేడింగ్ చేసుకోవాలా, డార్క్ చేసుకోవాలా, సో అలాంటి ఏం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. డేటాని బట్టి అదే చూస్ చేసుకుంటుంది మనకి ఇలాంటి ప్లాట్, ఇలా 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 చూస్తే బాగుంటుంది అని చెప్పి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ హ్యూ అండ్ స్టైల్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు ఎస్ఎన్ఎస్ డెల్ ప్లాట్ లోనే మిగతా ఉన్న ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఇదంతా మీకు నేను ఆల్రెడీ చెప్పాను, హ్యూ సైజ్ కూడా మీరు చూసారు. ఓకే, సో ఈసారి ఇంకొక డేటా సెట్ లోడ్ చేసి చూద్దాం. సో రెల్ ప్లాట్ లో ఇంకొక ఫీచర్ ఉంటుంది, కైండ్ అన్నమాట. సో ఈ కైండ్ గురించి చెప్పాలంటే, మీకు రెల్ ప్లాట్ లో డిఫాల్ట్ గా స్కేటర్ ప్లాట్ క్రియేట్ అవుతుంది, అంటే డాట్స్ మాత్రమే క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. మీరు ఇప్పుడు ఈ కైండ్ లో వైలిన్ గానీ, లైన్ గానీ, బార్ గానీ, బాక్స్ గానీ ఏమైనా మెన్షన్ చేశారంటే మీకు రెల్ ప్లాట్ లోనే, రిలేషనల్ ప్లాట్ లోనే
మనకి ఏం చేస్తుందంటే ఆ, ఇక్కడ కైండ్ లో ఏదైతే మెన్షన్ చేస్తే ఆ టైప్ ఆఫ్ గ్రాఫ్ వస్తుంది. ఓకే, సో బేసిక్ గా మనకి బై డిఫాల్ట్ ఏది మెన్షన్ చేయలేదు సో ఫార్. సో ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇప్పుడు దాకా మనం ఏది మాత్రమే చూసామంటే, ఏ ఆప్షన్ మాత్రమే మనకు కనిపించిందంటే ఓన్లీ స్కాటర్ ప్లాట్స్ మాత్రమే చూసాం, ఓన్లీ డాట్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, అలా కాదు నాకు రిలేషనల్ ప్లాట్ లో కూడా లైన్ గ్రాఫ్ కావాలి, బార్ గ్రాఫ్ కావాలి, బాక్స్ ప్లాట్ కావాలంటే మనం కైండ్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని చేయడానికి మనం ఇంకొక డేటా సెట్ లోడ్ చేద్దాం. డీజే ఇస్ ఈక్వల్ టు ఎస్ఎన్ఎస్ డాట్ లోడ్ అండర్ స్కోర్ డేటా సెట్. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు టైప్ చేస్తున్నానంటే మనకి అర్థం కావాలి కాబట్టి, గుర్తుండాలి కాబట్టి. ఓకే, సో డో జోన్స్ అన్నది ఆ ఒక డేటా సెట్ ఒక నేమ్. ఈ పేరేమో మనం సిబాన్ లో ఉన్న పేరు. ఇదేమో మనం దాన్ని ఒక కాపీ చేసి డీజే అన్న ఒక ఫైల్ నేమ్ ఇచ్చి దాన్ని పేస్ట్ చేస్తున్నారు అంతే. ఓకే, సో ఇప్పుడు లోడ్ అయింది, దీన్ని ఒకసారి వ్యూ చేద్దాం. హోల్ ఫైల్ వ్యూ చేస్తే గైస్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ మనకి ఫైల్ సైజ్ పెద్దగా ఉంటే లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది. సో ఎప్పుడు కూడా హెడ్ అండ్ టైల్ చూసుకుంటే మీకు బెటర్. ఇక్కడ ఏం చేశారంటే డేట్ ని బట్టి ప్రైస్ ఇచ్చారనమాట. సో 1914 లో డిసెంబర్ లో ఫస్ట్ డిసెంబర్ కి 55 రూపీస్ ఉంది. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ పిజ్జా కంపెనీ. డో జోన్స్, నాకు ఐడియా లేదు, మీకుందా? డో జోన్స్, I don't know. I don't know what is Dow Jones. Okay, so you people just explore and tell me. So Dow Jones యొక్క ప్రైస్ ఇలా ఉంది. ఓకే, సో డేట్ బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని చెప్పి ఇప్పుడు దీన్ని మనం ప్లాట్ చేద్దాం. పైన ప్లాట్ 4 అనుకున్నామా, ప్లాట్ 5 దాకా వచ్చేసామా? ఓకే, సో ప్లాట్ 6 ఇస్ ఈక్వల్ టు ఎస్ఎన్ఎస్ డాట్ రెల్ ప్లాట్. నేను ఇక్కడేం మార్చట్లేదు. ఓకే, అంతా సేమే. ఓకే, సో ఈసారి డేట్ కి ప్రైస్ కి మనం ట్యాగ్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ లో ప్రైస్ పెడదాం, పోనీ డేట్ పెడదామా? ఓకే, వై యాక్సిస్ లో ఉన్నవే రెండు. ఓకే, సో ప్రైస్ పెడదాం. అండ్ ఆల్సో ఇప్పుడు యూజ్ చేసేది కైండ్. ఓకే, సో కైండ్ అన్నది ఎందుకంటే టైప్ ఆఫ్ ద ప్లాట్. ఓకే, ఇప్పుడు నాకేమో కైండ్ లో ఏమో లైన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో నాకు లైన్ ప్లాట్ వస్తుంది అనమాట. బూమ్ బూమ్ బూమ్, డబుల్ కోట్స్ లో రాదా? ఓకే, డేటా ఇవ్వలేదా? డేటా ఈజ్ ఈక్వల్ టు డీజే డో జోన్స్. కరెక్టే, ఇది కరెక్టే గైస్. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే డేటా మెన్షన్ చేయలేదు, అందుకు ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూసారంటే 9020 నుంచి 9070 దాకా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయింది. ఈ 9050 నుంచి 9060 మధ్యలో చాలా ఇంక్రీజ్ చూసారు ఆ కంపెనీ వాళ్ళు. ఓకే, సో ఇలాంటి ఒక అనాలిసిస్ మీరు చేయొచ్చు. ఓకే, కనపడుతుందా? సో ఇదేమో లైన్ ప్లాట్, మీరు దీన్నే బార్ గ్రాఫ్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో సేమ్ కాపీ పేస్ట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్ P7. సో ఐ థింక్ బార్ అన్నది ఉంది, బాక్స్ అన్నది ఉందా? బాక్స్ ఉన్నట్టు, బాక్స్ కూడా రికగ్నైజ్ అవ్వట్లేదు. మేబీ వైలిన్. ఓకే, వేరేదో ప్లాట్ కైండ్ వైలిన్ నాట్ రికగ్నైజ్డ్. ఓకే, వైలిన్ ఏమో క్యాట్ ప్లాట్ లో వస్తుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అనదర్ కైండ్. ఓకే, సో కైండ్ లో ఏమేమి వాల్యూస్ పెట్టచ్చో చూసి తీసుకురండి. ఓకే, బట్ బార్ షుడ్ బి వర్కింగ్ గైస్, సో ఐఎమ్ నాట్ షూర్. ఓకే, చలో, సో దట్స్ ఇట్. మీరు ఇక్కడ కైండ్ లో ఏదైతే పెడితే ఆ ప్లాట్ ని బట్టి మీకు
దాన్ని బట్టి మీరు ప్లాట్ టైప్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏమో మీకు కేటగిరీ ప్లాట్ నేర్పిస్తాను. సో వాట్ ఇస్ కేటగిరీ ప్లాట్? ఓకే, సో loading another data set, is that even necessary? సో ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఎఫ్ఎంఆర్ఐ వాల్యూస్ అంతా. ఓకే, సో క్యాట్ ప్లాట్ చూద్దాం. క్యాట్ ప్లాట్ ఏంటంటే ప్రతి కేటగిరీకి, అంటే ఇప్పుడు గ్రాఫ్ షీట్ ని ప్రతి కేటగిరీకి స్ప్లిట్ చేసి మనకి దాన్ని బట్టి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఉన్నది, సో కేటగరైజేషన్ అన్నది బేస్డ్ ఆన్ వై మనకి జరుగుతుంది. ఓకే, సో డేటా ఇస్ టిప్స్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ బిల్, వై ఇస్ ఈక్వల్ టు డే. ఇక్కడేమో డేటా డే ఇస్తున్నారు. సో కేటగిరీ ప్లాట్ ఎప్పుడు ఏం చేస్తుందంటే మీరు వై యాక్సిస్ లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో దాన్ని బట్టి స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసారంటే సండే 10 రూపీస్ టోటల్ బిల్ చేసిన వాళ్ళు ఇంతమంది. ఓకే, సో సండే 50 రూపీస్ బిల్ చేసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. 14 15 మధ్యలో ముగ్గురే ఉన్నారు. అదే సాటర్డే ఏమో, సో ఎప్పుడు కూడా 40 to 50 రూపీస్ స్పెండ్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు, తక్కువ అమౌంట్ స్పెండ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సో ఏ రోజు అసలు కస్టమర్స్ తక్కువ ఉన్నారంటే ఫ్రైడే కస్టమర్స్ తక్కువ ఉన్నారు. సో ఇలాంటి అనాలిసిస్ ఏమో, ఇదేమో డే వైజ్ అనాలిసిస్ చేస్తుంది. ఓకే, సో ఈ డే మ్యామ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇక్కడ మీరు ఫస్ట్ టిప్స్ అనేది ఒకటి లోడ్ చేశారు గుర్తుందా? దాంట్లో సండే సాటర్డే థర్స్డే ఫ్రైడే మాత్రమే ఉన్నట్టుంది. సో థర్స్డే ఫ్రైడే సాటర్డే సండేకి మాత్రం ఆ డేటా ఇచ్చారు. సో దాని నుంచి మనకి ప్లాట్ చేస్తుంది. సో సండే ఇంతమంది కస్టమర్స్ వచ్చారనమాట, ఫ్రైడే కస్టమర్స్ తక్కువ ఉన్నారు, వచ్చిన కస్టమర్స్ కూడా 40 నుంచి 50 మధ్యలో బిల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. సో ఇవన్నీ నేను లర్న్ చేస్తున్నాను ఈ డేటా ద్వారా. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ విచ్ ఇస్ కాల్డ్ క్యాట్ ప్లాట్ సిఏటి ప్లాట్ అంటాం. దీంట్లో కూడా రొటీనే గైజ్. ఎక్స్ యాక్సిస్ మీరు వై యాక్సిస్ డేటా మెన్షన్ చేయాలి. వైలో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో దాన్ని బట్టి మనకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు డేలో 3 వాల్యూస్ ఉన్నాయి. థర్స్డే ఉంది, ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది, సండే ఉంది. ఓకే, సో ఈ 4 వాల్యూస్కి ఫోర్ ఫోర్ ప్లాట్స్ క్రియేట్ అయ్యాయి అంతే. సో ఎక్స్ యాక్సిస్లో ఏమో టోటల్ బిల్ పెట్టుకుంది, వై యాక్సిస్లో ఏమో దీన్ని పెట్టుకుంది. ఓకే, సో మీరు దీన్ని షిఫ్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఒకసారి షిఫ్ట్ చేసి కూడా చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. దట్స్ ఇట్. సో కేటగిరీ ప్లాట్లో స్మోకర్ కూడా ఉంది. సో ఎస్ అండ్ నో కూడా మీరు ప్లాట్ చేయొచ్చు. టైంని బట్టి కూడా మీరు ప్లాట్ చేయొచ్చు, లంచా డిన్నరా అన్నది. ఓకే, సో ఇవన్నీ కూడా ఓకే. క్యాట్ ప్లాట్లో వైలిన్ వర్క్ అవుతుంది. ఎస్, ఓకే ఫైన్. ఓకే, సో ఇవన్నీ కూడా చూపిస్తాను. వన్ మోర్ చూద్దాం, దాని తర్వాత మనం వేరే ప్లాట్కి వెళ్ళిపోదాం. సో ఈసారి P8 ఎస్ఎన్ఎస్ క్యాట్ ప్లాట్ టోటల్ బిల్ అండ్ డే కాకుండా ఈసారి లెట్స్ పుట్ స్మోకర్ హియర్ and let's run this. So you can see all the non-smokers and total bill, all the smokers and total bill. So we can also categorize them based on the time. ఓకే, ఎక్స్ యాక్సిస్ లో టైం తీసుకుంటుంది, స్మోకరా నాన్ స్మోకరా అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో లంచ్ లో స్మోకర్స్ కొన్ని పాయింట్స్ వచ్చాయి, నాన్ స్మోకర్స్ కొన్ని పాయింట్స్ వచ్చాయి. డిన్నర్ లో కొన్ని స్మోకర్స్ కొన్ని నాన్ స్మోకర్స్ పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో టిప్ కూడా పెట్టుకుందాం. ఓకేనా, సో దీంట్లో 2 రూపీస్ టిప్స్ ఇచ్చి స్మోక్ చేసిన వాళ్ళందరూ పైన ఉంటారు, 2 రూపీస్ టిప్స్ ఇచ్చి స్మోక్ చేయని వాళ్ళందరూ కింద ఉంటారు. సో ఇక్కడ ఒక డాట్ చూసారు కదా, వాళ్ళేమో 9 రూపీస్ టిప్స్ ఇచ్చి స్మోక్ చేయలేదు, ఇక్కడ 10 రూపీస్ టిప్స్ ఇచ్చి స్మోక్ చేశారు. ఓకే, సో ఇలాంటి కొన్ని కేటగరైజేషన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో మీరు వైలో దేన్నైతే మెన్షన్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు కేటగరైజ్ అవుతుంది. అది మాత్రమే కాదు, మీరు ఏదైనా తీసుకుంటుంది గైస్, వై అని కాదు ఎక్స్ అని కాదు,
ఓకే, సో ఈ దేంట్లో అయితే కేటగిరీ ఉంటుందో దాన్ని తీసుకుంటుంది అనమాట. స్మోకర్ లోనే మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి, అందుకని అది తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ టిప్ ఇచ్చారు అనుకోండి, ఎక్కడ తక్కువ కేటగిరీస్ ఉన్నాయో చూసుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారంటే ఇలా వచ్చింది. స్మోకర్ అన్నది వైఎక్స్ యాక్సిస్ లోను, టిప్ అన్నది వై యాక్సిస్ లో. మోస్ట్లీ వాల్యూస్ ఉన్నదాన్ని ఒక చోట పెట్టుకుంటుంది, అండ్ ఆల్సో స్మోకరా నాన్ స్మోకరా దాన్ని బట్టి మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇది కేటగిరీ ప్లాట్. ప్రతి కేటగిరీకి ఒక ప్లాటింగ్ ఉంటుంది. ఓకే, సో కేటగిరీ మీరు ఎక్స్ లో అయినా వై లో అయినా ఎక్కడైనా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో కేటగిరీ ఇదేమో కేటగిరీ ప్లాట్ బేస్డ్ ఆన్ వై. మనం ఇక్కడ చూసిందేమో కేటగిరీ ప్లాట్ బేస్డ్ ఆన్ ఎక్స్ చూసాం అనమాట ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. Chalo. So let's explore more pandas. So I really want to show you this violin plot. So let me show that. ఓకే, సారీ గైస్. సో ఇప్పుడు లంచ్ అండ్ డిన్నర్ మనకి టూ వైలెన్ ప్లాట్స్ వచ్చాయన్నమాట. ఇదేమో మనకి లోయెస్ట్ పీక్ ని చూపిస్తుంది, ఇదేమో టాప్ పీక్ ని చూపిస్తుంది. సో 10 to 20 మధ్యలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి చెప్తుంది అనమాట. 10 to 20 మధ్యలో టోటల్ బిల్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. అండ్ ఆల్సో ఇది ఏం చేస్తుందంటే లంచ్ అన్నిటిని బ్లూలో చూపిస్తుంది, డిన్నర్ అన్నిటిని ఆరెంజ్ లో చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మ్యాజిక్ ఏంటంటే మీరు హ్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, హ్యూలో నేను స్మోకర్ పెడతాను. ఓకే, సో ఇక్కడ చూసారంటే ఇవి రెండు లంచ్ కి, ఇవి రెండు డిన్నర్ కి గైస్. ఓకే, సో దీంట్లో స్మోక్ చేసిన వాళ్ళు ఈ వైలెన్ ఉంది, స్మోక్ చేసిన వాళ్ళంతా బ్లూలో ఉన్నారు, స్మోక్ చేయని వాళ్ళందరూ ఆరెంజ్ లో ఉన్నారు. లంచ్ కి డిన్నర్ ని బట్టి మనకి టూ వైలెన్స్ వచ్చాయి అనమాట. సో లంచ్ కి 2 వచ్చాయి, డిన్నర్ కి 2 వచ్చాయి. ఈ రెండిట్లో ఎస్ నో, ఇది ఏమో ఎస్ నో. ఓకే, సో నేను దీన్ని రిమూవ్ చేసి నెక్స్ట్ దాంట్లో పెడతాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను నోట్స్ అన్నవి దీంట్లోనే ఇస్తున్నాను కాబట్టి. సో దీన్ని వైలిన్ ప్లాట్ అంటాం. ఇది కూడా కైండ్ ఆఫ్ కేటగిరీ ప్లాట్. అది ఎక్కడ బల్జింగ్ ఎక్కువ ఉంటే అక్కడ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని. సో 10 to 20 మధ్యలో వాల్యూస్ మనకి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఓన్లీ డిన్నర్ లో స్మోక్ చేసిన వాళ్ళు 10 to 20 బిల్ చేయలేదు. ఓకే, సో ఎక్కువ బిల్ చేయలేదు. ఓకే, హైయెస్ట్ పీక్ ఏమో 60 దగ్గర ఉంది, లోయెస్ట్ పీక్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ కూడా లోయెస్ట్ పీక్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, హైయెస్ట్ పీక్ ఏమో 50 లోపల ఉందన్నమాట. సో దీని నుంచి మనం ఏం 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 నేర్చుకోవచ్చు అంటే లంచ్ లో ఉన్న వాళ్ళు 50 అరౌండ్ పే చేశారు, టోటల్ బిల్ చేశారు. అదే డిన్నర్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 60 టచ్ చేశారు. బిట్వీన్ 10 and 20 ఎక్కువ మంది ఉన్నారు, అందుకని ఇక్కడ ఫ్యాట్ గా ఉంది. ఓకే, సో ఇది వన్ కైండ్ ఆఫ్ కేటగిరీ ప్లాట్ అనాలిసిస్. సో ఇది ఇక్కడ నేను స్మోకర్ తీసేసి రన్ చేస్తాను. సో మీరు ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ మాత్రం వస్తుంది మనకి. సో ఎక్స్ లో టైం ఇస్తున్నాను, వైల్ ఏమో టోటల్ బిల్, డేటా ఏమో టిప్స్, కైండ్ ఏమో వైలిన్. ఓకే, సో ఎక్కడ మార్చాం గైస్? కైండ్ లో వైలిన్ అని మార్చాం. వైలిన్ అన్నది కేటగిరీ ప్లాట్ కి డెడికేట్ అనమాట. సో టేక్ ఏ మినిట్ టు లుక్ ఎట్ దిస్. ఓకే, ఐ గెస్ వీఆర్ గుడ్ టు గో గైస్. సో కేటగిరీ ప్లాట్ లో వైలిన్ చూసారు కదా. సో నెక్స్ట్ ఏమో యూ ఆల్సో గెట్ బాక్స్ ప్లాట్
Okay, so you can just put this, and in here I think you can mention box or box plot. So violin, this is, yeah, so it is box. So this time we'll just, okay, so there you go, you got box plot. Okay, సో బాక్స్ ప్లాట్ మెజారిటీ దేని మధ్యలో ఎక్కువ వాల్యూస్ ఉందో దాన్ని మాత్రం మెన్షన్ చేస్తుంది. ఇదేమో టువార్డ్స్ హైయెస్ట్ పీక్, ఇదేమో టువార్డ్స్ ది లోయెస్ట్ పీక్. లో లోయర్ లిమిట్ ఏమో దే విల్ లోయర్ లిమిట్ ఏమో మనకి ఇక్కడ ఒక లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి చెప్తుంది. ఓకే, సో ఈ డాట్స్ ఏంటి అన్నది మీరు ఎక్స్ప్లోర్ చేసి నాకు చెప్పండి. ఓకే, సో నేను ఆ డాక్యుమెంటేషన్ ఉన్న పేజ్ ని సెండ్ చేస్తానని చెప్పాను కదా, సో దాంట్లో బాక్స్ ప్లాట్ ఏంటో కంప్లీట్ గా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది అదర్ ఇంపార్టెంట్ ప్లాట్. సో బాక్స్ ప్లాట్. ఓకే, ఫైన్. ఓకే, సో ఇది కాకుండా లెట్ us ఎక్స్ప్లోర్ అదర్ డేటా సెట్స్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ us. ఓకే, సో లెట్స్ ఎక్స్ప్లోర్ అదర్ డేటా సెట్స్. ఓకే, సో హెల్త్ ఈఎక్స్పి అని ఒక డేటా సెట్ ఉంది, దాన్ని కూడా లాంచ్ చేసి లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఐ జస్ట్ పుట్ హెల్త్ ఫర్ హెచ్. ఓకే, సో డేటా sns dot load underscore data set. I'm just using health exp. సో దీన్ని లోడ్ చేసి చూద్దాం. ఓకే, సో ఇన్ దిస్ let us plot, I think p8 it is, sns dot rel plot. ఓకే, సో ఫస్ట్ మనం దాన్ని తెలియాలంటే, ఫస్ట్ మనకి దాంట్లో దేంతో ప్లాట్ చేయాలని తెలియాలంటే ఫస్ట్ మనకి హెడ్డింగ్స్ ఏమున్నాయో తెలియాలి. సో ఇయర్, కంట్రీ, స్పెండ్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో హెల్త్ ఎక్స్పెక్టెన్సీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70.6, 70 years బతుకుతారా. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, ఫైన్. సో లెట్స్ గెట్ ఇట్. సో డేటా ఫస్ట్ మెన్షన్ చేసేద్దాం, అది మర్చిపోతున్నాం కాబట్టి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ లో నేను ఐ వాంట్ టు పుట్ let's put country here. Maybe so many countries are there. Okay, we'll give it a shot. So country here, and y plot lo let us put life expectancy. సో మీకు టైప్ చేయడానికి నాలాగా బద్దకిచ్చారంటే you can copy paste like this. Okay, this should be working. Come on here. Put copies here. Paste. Oh, fine. So let's try to run this and see how it is. Yep. So we have like 6 countries and their life expectancy. Germany, 72. So just like this. You can also use another hue. So hue is like we'll just use year there. సో ఒక్కొక్క ఇయర్ మనకి ఒక్కొక్క కలర్ లో పెట్టుకుందాం. ఓకే, ఓకే, సో ఇది కూడా రేంజ్ కదా, 70, 80, 90, 2000, 2010, 2020, ఇది కూడా రేంజ్ కాబట్టి మనకి ఫేడెడ్ లైన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడేమో లీస్ట్ ఇయర్స్ లో స్టార్ట్ చేసి డార్కర్ వన్ ఇస్ 2020. ఓకే, సో ఇట్స్ కూల్. ఓకే, సో just put one more kind here. So, country life actually hue and kind violin. What happened?
violin not recognized. Or L plot పెట్టనా? ఓకే సో కేటగిరీ ప్లాట్ పెట్టాలి. నేను చూడండి అండ్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ దట్ ఐ టోల్డ్ యూ రైట్ ఐ టెన్ టు హ్యావ్ దిస్ కన్ఫ్యూజన్స్ డైమండ్ కి వైలిన్ కి అలాంటి ప్లాట్ చేసేటప్పుడు స్పెల్లింగ్స్ రాసేటప్పుడు ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే సీ that. Okay, are you people seeing this? Okay, so many years are there, so based on that the hue is changing. Okay, and I guess we got like lot of violins here, small violins, right? Okay, let it be, let it be. Okay, fine. So you can try to maximize them and scroll it. So it's not scrolling. There you go. Okay, fine. Okay, guys. So this is it. So we can also use fMRI and categorize using. So let me do one more thing. So SNS dot. Let's load one more data set. Load underscore. You know there are so many things. Okay, there's something called Titanic also. So Titanic is also there. So let me load that. I hope the name is correct. So let's put a head here. Okay, so Titanic లో ఎంతమంది? She survived PC class, age, okay, fair class, woman, who, woman, men, adult and male, deck, town, alive or dead, okay, so alone or not. So ఇవన్నీ కూడా సర్వైవల్ డేటా ఆఫ్ టైటానిక్ దాన్ని టైటానిక్ షిప్ ఉంది కదా దాన్ని బేస్ చేసిన డేటా. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా మీరు ప్లాట్ చేయొచ్చు. సో దీన్ని P9 అని సేవ్ చేసామా? ఓకే, సో టైటా అని చెప్పి సేవ్ చేద్దాం. లెట్స్ పుట్ టైటా. ఓకే, ప్లాట్స్ కి మనం P అని పెట్టుకుంటున్నాం కదా, దట్స్ వాట్ హ్యాపెండ్. లోడ్ అవ్వకుండా హెడ్ కొట్టినట్టున్నా నేను. ఓకే, దట్స్ ఇట్. సో P9 is equal to SNS dot rel plot. ఓకే, హ్యూ ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయి. ఏజ్ లో హ్యూ ఇచ్చి చూద్దాం జస్ట్. సో X is equal to survived. Y is equal to who? Y is equal to alive. సర్వైవ్ అయిన వాళ్ళలోనే ఇంకా ఎంతమంది బతికున్నారు అంటే కొంతమంది కరోనా వచ్చి చచ్చిపోయి ఉంటారు మేబీ. ఐఎమ్ నాట్ షూర్. ఓకే, సో డేటా ఈజ్ ఈక్వల్ టు let us give TITA. Sorry about that, guys. So then Q is equal to, okay, let us put somebody here like age. I was saving the age for that. Okay, so let's run this. Oops, could not interpret values survived for parameter X. Survived, correct kada? సేమే కదా? ఓ స్పేస్ ఉందా?
ఏమో రన్ చేద్దాం సార్. ఆహా, అంటే ఎక్స్కి తీసుకోవట్లేదు అనుకుంటా. సో పీసీ పీ క్లాస్ ఇద్దాం కొని. ఇంటర్ప్రెషన్ రిపిటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏదో కీ ఎర్రర్ వస్తుంది గైస్. సో వాల్యూ ఎర్రర్ ఏంటంటే కరెక్ట్ గానే ఉంది. కేటగరైజేషన్ చేసిన 2 కేటగిరీసే వస్తాయి కదా. సో కరెక్ట్ వర్క్ అవ్వాలి. సో క్లాస్, am I doing anything wrong? X is equal to class, y is equal to array. It still says it's a value error, guys. So let me, maybe the marking size is too big. Run this once again. Then we'll run this. Okay, so let us see what it says. Could not interpret value class for parameter x. అంటే x లో యాక్చువల్లీ ఇష్యూ లేదు అని అడిగితే just removing y here. Okay, so let us put class against x-axis and who here, maybe. Okay, still I'm getting a value. I'll check it out, guys. Maybe it is because of the server. It is not updating. If it's not updating, we'll get such errors. Interrupt the kernel. Okay. So always there is this kernel, okay. So you can use restart. సో రీస్టార్ట్ యూజ్ చేస్తే మళ్ళీ అన్ని వాల్యూస్ అన్ని పోతాయి. అంటే ఇప్పుడు దాకా మనం రన్ చేసినవన్నీ అంటే మళ్ళీ రన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ కమింగ్. ఓకే, సో లెట్ us ఎక్స్ప్లోర్ టైటానిక్ లేటర్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో సీబాన్కి కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉన్న డేటా సెట్స్, బోర్డు డేటా సెట్స్ ఉన్నాయి లోపల, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఎవరెవరు డేటా సెట్స్ ఎవరెవరు ఏమేమి చేయొచ్చు, డేటా సెట్ నేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నేను ఇది సీబాన్ యొక్క డెడికేటెడ్ పేజ్, ఓకేనా. సో cbon.org ట్యుటోరియల్ ఉంటుంది. సో యూజర్ గైడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు. సో ప్లాటింగ్ ఫంక్షన్స్లోకి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా ప్లాటింగ్ ఫంక్షన్స్. సో విజువలైజేషన్, స్టాటిస్టికల్ రిలేషన్షిప్, కేటగిరీ, స్టాటిస్టికల్ ఆపరేషన్స్, ఓకే, రిగ్రెషన్ ప్లాట్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో రిగ్రెషన్ ప్లాట్స్ అంతా నేను మీకు, మీరు స్టాట్ మోడల్స్ నేర్చుకుంటారు. స్టాట్ మోడల్స్ నేర్చుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, సో దీన్ని నేను అక్కడ కామెంట్స్లో పెడతాను, ఎందుకంటే ఈ ఫైల్ మీకు అందుద్ది కదా అందుకని. ఓకే, ఎక్స్ప్లోర్ దిస్ వెబ్సైట్. ఓకే, సరే. ఓకే, సో ఈ వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేయండి, ఆ, చేసి నేర్చుకోండి. ఫైన్. ఇంకా చాలా ప్లాటింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. నేను సీబాన్ ఉన్న ప్లాటింగ్ విజువలైజేషన్ 2 క్లాసెస్ తీసుకున్నాం కాబట్టి దీంతో విజువలైజేషన్ స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీరు స్టాట్ మోడల్స్ డెడికేటెడ్గా చూస్తారు, ఫాలోడ్ బై హైపోథెసిస్ టెస్టింగ్ అవన్నీ చూస్తారు స్టాట్ మోడల్స్. దాని తర్వాత వి విల్ గో టు లైక్ అదర్ కాన్సెప్ట్స్ లైక్
డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. అలాంగ్ విత్ ఆబ్వియస్లీ వెబ్ స్క్రాపింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా ఫినిష్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ ద క్లాస్ ఇస్ బెనిఫిషియల్. I hope you have learned. Okay, so I'll see you in the next class. Have any doubts, post it in the group. మీకు టాస్క్స్ పోస్ట్ అవుతాయి గ్రూప్లో. ఓకే, సో అలాంగ్ విత్ దాట్ యూ విల్ ఆల్సో గెట్ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఇన్ దీస్ ప్లాటింగ్. సో స్టార్ట్ మోడల్స్ ప్లాటింగ్ కలిపి అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా సరే, ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ గైస్. బై బై.